ఎంఎల్ వేసి మళ్ళీ క్యాచ్ చేసేసి కొంచెం తగ్గుతాం సార్. మనం 20 వరకు చేయగలుగుతున్నాం సార్. కట్టి presentation ప్రిపేర్ చేశారు సార్. Identified which is total 12.5 square kilometers sir. Notified slum areas 179, non-notified slum areas 33. Notified slums 175. Yes sir. They are total వచ్చి 140. Pension section F1 వచ్చేసి అశ్విని గారు సార్. ఎవరు జాబ్ చార్ట్ సార్, స్టాఫ్ జాబ్ చార్ట్ సార్. సూపరింటెండెంట్ గారు వచ్చేసి ఏవి సులోచన గారు ఉన్నారు సార్. ఓవరాల్ తర్వాత యూడబ్ల్యూ గారు వచ్చేసి జిజా వైట్ సార్. ప్లాస్టిక్ లిక్వింగ్ అదర్ కమ్యూనిటీ సపోర్ట్. ఆర్టీ యాక్ట్స్, పీజీఎల్ గ్రీవెన్సెస్, డైల్యూట్ కమిషన్ ఇవన్నీ దాని రవీనా గారు వచ్చేసి F3 సార్. కంప్లీట్ అయింది సార్. అక్కడ ఎవరైనా ప్యూర్ కేసెస్ ఏమైనా రికార్డ్ అయితే అక్కడ మనకు రిపోర్ట్ చేస్తారు సార్. దానికి కావాల్సినటువంటి ఒక అవుట్ బ్రేక్ అని ఉంటాయి, జీఈ కేసులు కానీ, డయేరియా కేసులు కానీ, మలేరియా కానీ, ఏమైనా కేసులు అయినా ఉంటే అవుట్ బ్రేక్ ఉంటే అక్కడ కానీ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని ఆ రిపోర్ట్స్ పంపించడం కానీ, అక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం కానీ, ఎక్కడ శానిటేషన్ మెజర్స్ తీసుకోవడం కానీ చేస్తాం సార్. అక్కడ ఏదైనా మన ప్యూర్ కేసెస్ ఏమైనా రికార్డ్ అయితే అక్కడ మనకు వ్యాక్సినేషన్ అయినా కానీ, లేకపోతే డైలీ శాంక్షన్ బట్టి వాళ్ళు ఫ్రైడే వెడ్డింగ్ ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా మానిటరింగ్ ఆఫ్ అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్నారు. అవును సార్, అర్బన్ హెల్త్ సెంటర్లోనే సార్ వాళ్ళు చేసేది ఏరియర్స్. మనకు 161 సచివాలయం సార్. కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్ కలిపి 166 సచివాలయం. 27,500 ఉన్నాయి సార్. ఇప్పుడు 22,000 కంప్లీట్ అయిపోయింది సార్. కంప్లీట్ స్టెరిలైజ్ అయిపోయింది, వాటికి వ్యాక్సినేషన్ కూడా అయిపోయింది. మనకి ఎక్కడైనా డాగ్స్ దొరికేది అప్పుడు 20-30 డాగ్స్ వరకు చేస్తున్నారు సార్. ఇప్పుడు మనకు సార్ 22,000 క్లోజ్ అయిపోయింది సార్. 22,000 కంప్లీట్ చేసేసాం సార్. 28,000 22 అయిపోయినాయి సార్. ఇంకొక రిమైనింగ్ 6,000 మళ్ళీ సేమ్ అదే ఏరియాలోనే పెట్టేస్తాం సార్. 500 వరకు ఉంటాయి. తర్వాత ఇంకా గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది సార్ పాపులేషన్. అంటే టైం మనకు రిజల్ట్స్ రాదు సార్. రోడ్డు మున్సిపల్ ఆఫీస్లో ఉందా? మీరు పరీక్ష చేయండి, చేసి మీరు పంట నమస్తే సార్. సో టౌన్ ప్లానింగ్ ప్రెజెంటేషన్ సార్. మన దగ్గర సార్ స్టార్టింగ్ చూస్తే కార్పొరేషన్ సార్. ఎందుకంటే రెవెన్యూ జనరేషన్ కాబట్టి కంపేర్డ్ టు ఆల్ అదర్ వింగ్స్ టౌన్ ప్లానింగ్ ఇస్ ద మేజర్ టాస్క్ అండ్ మేజర్ థింగ్. వేసెస్ CNG waste and advertisement tax, then mortgage release, occupancy, telecom towers, TDR bonds, road development plans, court cases, and list of LTPs. Then the general aspects of town planning pictures. It consists of 151 square kilometers as per resurvey చేసిన దాని ప్రకారం సార్. యాక్చువల్ బడ్జెట్ ప్రకారం అయితే 140 and 2 divisions సార్, B1 and B2. That is బ్యాంక్ విత్ 2 పోస్టులు ఉన్నాయి. అందులో ప్రస్తుతం 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి సార్. ఎందుకంటే ఒక పోస్ట్ వేణు అని ఒక ఏసీపీ ఉండేవారు సార్. ఆయన లోకల్ కేటగిరీ అని చెప్పేసి ఎలక్షన్ పీరియడ్లో అండి. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ అంటే లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మీద టౌన్ ప్లానింగ్ మీద రివ్యూ జరిగింది. దీంట్లో మెయిన్గా ఒకటి ఈ రివ్యూలో ఈ డాగ్స్, తర్వాత పిగ్స్, మంకీస్, తర్వాత క్యాటిల్స్ వీటి మీద కూడా రివ్యూ జరిగింది. ఈ డాగ్స్ మీద యాక్చువల్గా ఏదైతే డాగ్స్ ఉన్నాయో వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేస్తున్నారు. దానికి ఒక 1 year టైం పడుతున్నారు ఉన్న బ్యాలెన్స్ వాటిని చేయడానికి. అయితే నేను
అధికారులకు చెప్పాను, అది వీలైనంత తొందరలో అయ్యేటట్టుగా దానికి ఒక ప్లాన్ చేయమన్నాను. అంటే డైలీ ఒక 10 చేయగలరు, అలా కాకుండా నెంబర్ పెంచి ఎర్లీగా చేసేదానికి కమిషనర్ గారికి చెప్పాను, దాన్ని స్టడీ చేయమని. వాళ్ళు స్టడీ చేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా పశువులు, అక్కడక్కడ రోడ్లలో పశువులు ఉండటం, అది ట్రాఫిక్కి ఆటంకాలు మీకు అందరికీ తెలిసిందే. దాని మీద కూడా వాళ్ళ రివ్యూ జరిగింది. గోశాలలో 100 వరకు యాక్చువల్గా వాళ్ళు పశువులు పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉందంట. అయితే మనకు దాదాపు సిటీలో 500 వరకు యాక్చువల్గా పశువుల్ని పంపించాల్సిన అవసరం ఉందన్నారు. రెండవది, ఈ పశువులు అక్కడ పెడితే మళ్ళా మధ్యలో వదిలేస్తున్నారంట ఈ క్యాటిల్స్. అది కమిషనర్ గారికి చెప్పాను, వదలకుండా ఏర్పాటు చేయమని. ఆ గోశాలతో మాట్లాడి యాక్చువల్గా దాన్ని ఎక్స్టెండ్ చేయటట్లా వాళ్ళకి సపోర్ట్ మనం చేయాలా ఎలా అనే దాని మీద నెక్స్ట్ మీటింగ్కి దాన్ని స్టడీ చేయమన్నాను. వారు స్టడీ చేసి ఆ గోశాలు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్నవి, పెద్ద ఖర్చు కావు. ఇటువంటి చిన్న చిన్నవి చేసిన ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫిక్స్ తీసుకుంటే దాదాపు వాటికి కొంత డిసీజ్ వచ్చి దాదాపు 80% చనిపోయినాయి. మిగతా కొన్ని పెన్నారి ఎవరి దగ్గర యాక్చువల్గా పెట్టుకొని చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా దానికి ఏం చేయాలో చేయమని చెప్పాను. మంకీస్ వాటికైతే ఎక్కడైతే కంప్లైంట్లు వస్తున్నాయో అక్కడ వాటిని పట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా చేస్తున్నా అన్నారు. అది పెద్ద సమస్య సిటీలో లేదన్నారు. మేజర్గా మనకున్న సమస్య డాగ్స్, తర్వాత క్యాటిల్, ఈ రెండు. నెక్స్ట్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ విషయంలో కొందరు ఇబ్బంది పడుతున్నారు కంప్లైంట్ వచ్చింది. దాని మీద కూడా యాక్చువల్గా రివ్యూ చేయడం జరిగింది. దాన్ని కూడా 100% ఆన్లైన్, ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చేస్తున్నారు. అలా కాకుండా 100% ఆన్లైన్ చేసే సిస్టమ్ని యాక్చువల్ కమిషనర్ గారిని స్టడీ చేయమన్నాను. డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. వారు కూడా యాక్చువల్గా దీని మీద పరిశీలన చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, 2014-19లో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర, ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అని పెట్టారు. మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ రాష్ట్రానికి స్వచ్ఛాంధ్ర అని పెట్టారు. అక్కడ స్పెషల్గా కొన్ని వెహికల్స్ ఇచ్చాం, స్వీపింగ్ మిషన్స్ కావచ్చు, రకరకాల మెకానిక్ మిషన్స్ ఇచ్చి. ఎందుకంటే ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా సులువుగా చేయటం కోసంగా ఇస్తే వాటిలో చాలా వరకు యాక్చువల్గా మూలపడేశారన్నారు. అయితే ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వచ్చున్నాయి. అంటే పెద్ద డ్రైన్స్లో అయితే ప్రొక్లైన్లు జేసీబీలు పెట్టి సిల్ట్ తీస్తారు. చిన్న డ్రైన్స్లో అయితే రకరకాల మిషన్స్ ఇచ్చున్నాయి. అంటే సక్ చేసే మిషన్లు ఇచ్చున్నాయి, ప్రెషర్తో నెట్టేస్తే ఒక దగ్గరికి వస్తే తీసేయచ్చున్నాయి. వీటి మీద యాక్చువల్గా స్టడీ చేయమన్నాను. అదేవిధంగా వెహికల్స్ కూడా ఏదైతే సాలిడ్ వేస్ట్ వస్తుందో ఆ సాలిడ్ వేస్ట్కి పెద్ద వెహికల్స్ 30 tons 40 tons వెహికల్స్ కూడా వచ్చినాయి. అవి కూడా స్టడీ చేయమన్నాను, అవి కూడా కొనుక్కుంటామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే సాలిడ్ వేస్ట్ ఉందో దాన్ని అనేక దేశాల్లో నేను స్టడీ చేశాను. చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, రష్యా కావచ్చు. ఎక్కువ డెవలప్డ్ దేశాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అంటే సాలిడ్ వేస్ట్లో ఏదైతే డ్రై వెట్ ఉందో రెండింటి సపరేట్ చేయబడలే, మొత్తం తీసుకుపోయి దాంట్లో వేస్తే అది బర్న్ అయిపోయి దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది. 2014-19లో ప్రతి జిల్లాలో ఒకరు పెడతామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. టెండర్లు పిలిచాము పీపీపీ మోడల్లో. విశాఖపట్నం అండ్ గుంటూరు రెండిట్లో స్టార్ట్ అయింది. విశాఖపట్నంలో 1100 టన్నులు తీసుకుపోయి దాంట్లో వేస్తే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మిగిలిన యాష్తో బ్రిక్లు తయారు చేస్తున్నారు. అంటే ఏదైతే సాలిడ్ వేస్ట్ వస్తుందో 100% యూటిలైజ్ చేస్తున్నారు. అదేవిధంగా మన గుంటూరులో పెట్టిన దాంట్లో కూడా విజయవాడ, మంగళగిరి, గుంటూరు మూడింటి సాలిడ్ వేస్ట్ అక్కడ ఇచ్చేస్తున్నారు. అక్కడ కూడా 900 టన్నులతో యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టాం. నెల్లూరులో కూడా ఆ రోజు యాక్చువల్గా టెండర్ ఇచ్చాం, అది కుదరలేదు. అయితే ఇమీడియట్గా నెల్లూరులో కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి
టెండర్ పిలవమని ఆల్రెడీ నేను యాక్చువల్గా కమిషనర్ గారికి చెప్పుకున్నాను, డైరెక్టర్ గారికి చెప్పుకున్నాను, యాక్చువల్గా కన్సర్న్ డిపార్ట్మెంట్కి. దీన్ని కూడా వీలైన తొందరలో, అంటే ఇది పీపీపీ మోడల్లో దీనికి మళ్ళీ డిపిఆర్ని రివైజ్ చేసి బహుశా ఒక 3 నెలల్లో దీనికి టెండర్ పిలవటం జరుగుతుంది. అది కూడా ఇచ్చాను. అదేవిధంగా రోడ్లలో పాట్ హోల్స్, చిన్న చిన్న హోల్స్ పడితే అవన్నీ కూడా గ్యాప్స్ పూర్తి చేయమని చెప్పాను. R&B రోడ్స్ ఏదైతే టౌన్లో ఉన్నాయో వాటిల్లో ఎక్కువ ఉన్నాయన్నారు. R&B వాళ్ళతో కూడా మాట్లాడి యాక్చువల్గా దాన్ని క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. LRS BRS 2019లో ఇచ్చాం, 2019 కాదు దానికి ముందు. ఐ థింక్ ఆ LRS BRSని ఇంకా పెండింగ్లో 359 LRSలోను 137 BRSలో పెండింగ్ ఉన్నాయి. దాని ఎక్స్టెన్షన్కి జీవో ఇస్తే అది కంప్లీట్ అవుతుందని టౌన్ ప్లానింగ్ ఈ యొక్క నెల్లూరు సిటీ ప్లాన్ చెప్పారు. దాన్ని కూడా యాక్చువల్గా నేను డిస్కస్ చేసి డైరెక్ట్ గారితో దానికి తీసుకుంటాను. అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్వి కొత్త లేఅవుట్లు వేశారు. లేఅవుట్లలో ఓపెన్ స్పేస్ వదలాలి. నేను ఆ ఓపెన్ స్పేస్ ఎన్నిడే చూడమన్నాను, అంటే పార్కుల కోసంగా 138 డెవలప్ చేయాల్సినవి ఉండాలని ఇప్పుడే నాకు చెప్పారు. 138 ఓపెన్ స్పేసెస్, అంటే రీసెంట్గా కొత్త లేఅవుట్స్ 5 సంవత్సరాల్లో వచ్చినాయి. 2014-19 దాకా ఉన్నప్పుడు దాదాపు 100 పార్కులు నేను శాంక్షన్ చేశాను. ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ కొత్త లేఅవుట్స్ వచ్చినాయి. ఆ లేఅవుట్స్లో ఓపెన్ స్పేస్ ఉంటాయి, అవి ఐడెంటిఫై చేయమన్నాను. వాటిల్లో కూడా ఏం చేయాలో ఇమీడియట్గా వర్కౌట్ చేస్తాను ఈరోజు చెప్పడం జరిగింది. మార్టిగేజ్ రిలీజ్ చేయాల్సినవి 337, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాల్సినవి 162 పెండింగ్ ఉన్నాయన్నారు. వాటికి షార్ట్ ఫాల్స్ ఉన్నాయన్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడమన్నాను. లేదా నెక్స్ట్ వీక్ నేను వచ్చినప్పుడు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి ఆ షార్ట్ ఫాల్స్ ఈ లోపల వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే మార్టిగేజ్ రిలీజ్కి కానీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్కి పెండింగ్లు ఉన్నాయో మీకు షార్ట్ ఫాల్స్కి మీకు నోటీస్ ఇచ్చారు. మీరందరూ ఆ షార్ట్ ఫాల్స్ ఇచ్చి కంప్లీట్ చేసుకోండి. లేదంటే నెక్స్ట్ వీక్ నేను వచ్చినప్పుడు దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాను. మార్టిగేజ్ రిలీజ్ దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాను. నేను అందరికంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈరోజు సచివాలయాలలో దాదాపు 137 మంది ఉన్నారు. దీనికి 137 మంది ఈరోజు నెల్లూరులో ఉన్నారు. ఈరోజు వాళ్ళందరినీ కూడా పిలిచాను. సచివాలయంలో శానిటేషన్ మెయింటైన్ చేసే వాళ్ళని పిలిచాను 137 మందిని. ఈ టౌన్ ప్లాన్కి సంబంధించిన 137 మందిని పిలిచాను. వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చాను. ఇది నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాల్సింది, ఈ రోజు నుంచి జరిగే కట్టడాల్లో డీవియేషన్ ఉంటే పగలగొట్టడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కట్టే కట్టడాల్లో డీవియేషన్ ఉంటే పగలగొట్టడం జరుగుతుంది. ఆ 137 మందికి చెప్పా, మీరు ఈ రోజు నుంచి ఎక్కడైతే కడుతున్నారో వాళ్ళకి పోయి చెప్పండి, మీరే పర్సనల్గా పోయి చెప్పండి, డీవియేషన్ ఉంటే పగలగొట్టేస్తామని. ఆల్రెడీ సిటీ ప్లానర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను, ఆల్రెడీ ఇచ్చాను. మళ్ళీ మీ టీవీ పేపర్ ముఖంగా చెప్తుండా, ఎక్కడ డీవియేషన్ ఈ రోజు నుంచి కట్టే వాటిలో ఎక్కడ డీవియేషన్ ఉన్నా దాన్ని డెమాలిష్ చేయండి. పాత వాటికి ఏం చేయాలనేది యాక్చువల్గా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్తోనూ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం. దాని మీద కూడా డెసిషన్ తీసుకుంటాం. మళ్ళా కార్పొరేషన్లో ఉండే వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో అందరికీ తెలియజేస్తున్నాను, ఈ రోజు నుంచి కట్టే వాటిలో ఎటువంటి డీవియేషన్ ఉన్నా ఇమ్మీడియట్గా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కొంత లిబరలైజ్ చేయబోతున్నాం. అందుకనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో 10 రాష్ట్రాలకి మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు పంపించుండాలి. వాళ్ళ బిల్డింగ్ అప్రూవల్స్ ఎలా ఉన్నాయి, రూల్స్ ఎలా ఉన్నాయి, లేఅవుట్ రూల్స్ ఎలా ఉన్నాయి స్టడీ చేసుకురామని. ఈ నెలాఖరు లోపల వాళ్ళు సబ్మిట్ చేస్తారు. నాకు సబ్మిట్ చేస్తే మనకంటే బెటర్గా, అంటే పబ్లిక్ ఈజీగా లిబరల్గా ఉంటే, అయితే ఏదైనా ఇది సెంట్రల్ యాక్ట్ ప్రకారం జరగాల. దాని ప్రకారం చట్టబద్ధంగానే ఏ రూల్స్ అయితే చేయొచ్చో, మిగతా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో స్టడీ చేసి
దాని ప్రకారం కొద్దిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వీలైన తొందరలో, వీలైతే నెక్స్ట్ మంత్లోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, లేఅవుట్స్ అయినా బిల్డింగ్ అప్రూవల్ అయినా మీరు డీవియేషన్ చేయొద్దు. త్వరలో ఇంకా కూడా ఈజీ చేయబోతున్నాం ఆన్లైన్ అప్రూవల్. ఇప్పుడైతే ఈసీకి మీరు అడిగి తెచ్చుకోవాలి. తర్వాత బాండ్స్, టీడీఆర్ బాండ్స్ కావాలంటే మీరు రిజిస్టర్ ఆఫీస్కి పోయి వాల్యుయేషన్ తీసుకోవాలి. అవన్నీ లేకుండా వాళ్ళ డేటాని మా మున్సిపల్ డేటాతో ఇంటర్లింక్ చేసేటట్టుగా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాను. ఫైర్ డిపార్ట్మెంట్లో మాట్లాడుతున్నాను, రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాను, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడతాను. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ కూడా ఇంకా సులువు చేయడానికి వాళ్ళతో కూడా మాట్లాడి సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ చేస్తాం. టెక్నాలజీ వచ్చేసింది, అందువల్ల ప్రజలకి సులభతరంగా అయ్యేటట్టుగా 2014 నుంచి 19 దాకా ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది భారతదేశంలో ఆంధ్రప్రదేశే. భారతదేశంలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ తెచ్చింది ఆంధ్రప్రదేశ్. తర్వాత అనేక రాష్ట్రాలు చేశాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ టర్మ్లో కూడా ఇంకా కొన్ని సిస్టమ్స్ డెవలప్ చేయదలుచుకున్నాం, సులభతరం చేయదలుచుకున్నాం. నేను ఒకటే అందరినీ రిక్వెస్ట్ చేసేది, మీరు డీవియేషన్ చేయొద్దు. డీవియేషన్ చేయక కట్టుకోండి. వీలైనంత మీరు అప్లై చేస్తే క్షణాల్లో మీకు వచ్చేటట్టుగా చేస్తాము ప్లాన్ అప్రూవల్స్. అందువల్ల నేను అందరినీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, డీవియేషన్స్ లేకుండా కట్టుకోండి. ఎంతవరకు అయితే పర్మిషన్ ఉండే దాని వరకు పోని రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. రోడ్డు ప్లాన్ ప్రకారం వేసిన రోడ్డు ప్రకారం మా ట్రంక్ రోడ్ ఒకటే ఉండేది. ట్రంక్ రోడ్ తర్వాత మినీ బైపాస్ రోడ్ ఒకటి వచ్చింది. మనకున్న పెద్ద రోడ్లలో ట్రంక్ రోడ్డు ఒకటి, మినీ బైపాస్ రోడ్ ఒకటి. తర్వాత చిన్న బజారు ఆ పైకి పోతే అదొక రోడ్డు ఉంది. అది షాప్స్ అవి ఉండటం వల్ల కంజెస్టెడ్గా ఉంటుంది. ఒకటే మనం ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకోవటం. అంతేకాకుండా యాక్చువల్గా నేను ఆల్రెడీ ఎస్పీ గారికి చెప్పాను, లైటింగ్ సిస్టమ్ని, సిగ్నల్స్ని డెవలప్ చేయమని ఆల్రెడీ ఎస్పీ గారితో డిస్కస్ చేశారు. సిగ్నల్ సిస్టమ్స్ ఒకటి డెవలప్ చేస్తే కొంతవరకు కంట్రోల్ అవుతుందని. పార్కింగ్ ఒకటి ఉంది, ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న సమస్య ఇదే. ఎందుకంటే నేను అనేక దేశాల్లో స్టడీ చేస్తే అన్ని దేశాల్లోనూ ట్రాఫిక్ సమస్య, ఇంకా వేరే సమస్య లేదు. ఈవెన్ అమెరికా తీసుకో, చైనా తీసుకో, జపాన్ తీసుకో, ఎక్కడ రష్యా తీసుకో, ట్రాఫిక్ సమస్య. అందుకని ఇప్పుడు టౌన్ ప్లానింగ్లో కూడా మార్చారు. ఒకప్పుడు హౌసెస్ అన్నీ ఒక ఏరియాలో ఇచ్చేవాళ్ళు, కమర్షియల్ అంతా ఒక దగ్గర ఇచ్చేవాళ్ళు, ఆఫీసులు అంతా వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఏం చేశారంటే మిక్స్డ్, అంటే ఒకే బిల్డింగ్లోని కింద వచ్చి మాల్స్కి ఇస్తారు, పైన వచ్చి ఆఫీసులు ఇస్తారు, ఆ పైన వచ్చి రెసిడెన్షియల్. అంటే ఆ రెసిడెన్షియల్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు అక్కడే రెసిడెన్షియల్, అక్కడే మాల్లో కొనుక్కునేటట్టుగా. అంటే కార్లు వేసుకొని బయటికి పోయి పర్చేజ్ చేయకుండా, బయటికి పోయి ఆఫీసులో వర్క్ చేయకుండా ఉండటానికి అలాంటి సిస్టమ్ని టౌన్ ప్లానింగ్లో తెచ్చారు. నేను స్టడీ చేశాను ప్రపంచం అంతా. కాబట్టి ఇక్కడ కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా వాటిని చేస్తున్నాం. కొంతవరకు చేయగలం, అంటే 100% అది, అంటే వాస్తవాలు చెప్తున్నాను నేను. వీలైనంత వరకు చేయడానికి ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడాను. ఓకే, థ్యాంక్ యూ.